ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రజలు పనిచేయాలని విజ్ఞప్తి. చిలకలూరిపేట కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చంద్రబాబు అరెస్టు సమయంలో అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపణ. విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైనట్లు తెలిపిన ఎమ్మెల్యే. మున్సిపల్ కార్యాలయంలో తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన కౌన్సిలర్ ప్రమీణకు ఘన సన్మానం. మున్సిపల్ చైర్మన్ రఫానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. వినాయక చవితి పండుగకు ముమ్మర ఏర్పాట్లు. పోలీసులు అనుమతి తప్పనిసరైన అర్బన్ సిఐ రమేష్. చవితి పందిర్ల వద్ద ఎక్కువ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. మున్సిపల్ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి. నివాళులర్పించిన అధికారులు, చైర్మన్ రఫనీ, టీడీపీ నేతలు. బస్టాండ్ సమీపంలో కార్ షెడ్ లో అగ్ని ప్రమాదం. ఎగిసిపడుతున్న అగ్నికీలలు, షెడ్ మొత్తం దట్టంగా అలుముకున్న పొగమంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు. సంతోషంగా సంబరాలు చేసుకున్న అభిమానులు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ 2023 సెప్టెంబర్ టీడీపీ శ్రేణులతో చేపట్టిన ధర్నాకు సంబంధించిన నాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో భాగంగా శనివారం చిలకలూరిపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణకు మాజీ మంత్రి పత్తిపాటి, టీడీపీ నేతలు హాజరయ్యారు. జగన్ నిరంకుశత్వ, నియంతృత్వ పోకడ, హింసాత్మక వైఖరికి పరాకాష్ట ఆనాడు జరిగిన చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిదర్శనమని మాజీ మంత్రి పత్తిపాటి అన్నారు. టీడీపీ అధినేత అరెస్టుకు నిరసనగా నాడు చిలకలూరిపేట నియోజకవర్గం అట్టుడికిందని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ దుశ్చర్యపై టీడీపీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. నాడు జరిగిన ధర్నాలో ఆనాటి ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో పోలీసు వారు నాతో సహా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారని పత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కేసుల విచారణలో భాగంగానే నేడు పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. గత పాలకుల దురుద్దేశాలతో, కక్షపూరిత విధానాలతో పెట్టిన కేసులు ఎప్పటికీ నిలబడబడి పత్తిపాటి పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. న్యాయాలను, చట్టాలను గౌరవించడం అనేది టీడీపీ సంస్కృతిలో భాగంగా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలుస్తుందని పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిరంజీవి అభిమాన సంఘం చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిరంజీవి ఫ్యాన్స్ మాజీ అధ్యక్షులు 10వ వార్డు కౌన్సిలర్ షేక్ మౌలాలి మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాజీ అధ్యక్షులు ఉయ్యూరు నరసింహారావు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం చిలకలూరిపేట పట్టణంలో రాయల్ సెంటర్ నందుగల పోతురాజు హరీష్ అడితి వద్ద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి సీనియర్ అభిమానులు పాల్గొన్నారు. ఆదర్శప్రాయంగా నిలబడుతున్న వ్యక్తి, మహోన్నత వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఆదర్శంగా తీసుకునే అభిమానులు ఈ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అర్ధరాత్రి అవసరం వచ్చినా సరే ముఖ్యంగా గుర్తొచ్చేది అది మెగా అభిమాని. ఎందుకంటే మెగా అభిమాని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్న వారికి రక్త సహాయం ఎంత దూరమైనా వెళ్ళి, ఎంత కష్టమైన బ్లడ్ అవసరమైనా సరే ముందు మెగా అభిమాని ఉండి వారికి అవసరాలు తీర్చే ఒక మార్గదర్శిగా నిలిపించాడు మన చిరంజీవి గారు. అటువంటి ఆయనకి అభిమానులుగా ఉండటం కూడా మనం ఎంతో గర్వించాలి, హర్షించాల్సిన విషయం. అట్లాగే చిరంజీవి గారు కరోనా కష్టకాలంలో తన తోటి కార్మికులకు కూడా ఆకలితో అలమటించకూడని ఉద్దేశంతో ఆ రోజు వారికి నిత్యావసర వరకు సరుకులు పంపించి వారిని కాపాడిన మహోన్నత వ్యక్తి. అట్లాగే కరోనా కాలంలో కూడా ఆక్సిజన్ లేక ఎంతో మంది అల్లాడుతూ ఉంటే తన సిలిండర్ల ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన మహోన్నత వ్యక్తి మన చిరంజీవి గారు. వారి అభిమానులు అవ్వడం కూడా మరొకసారి తెలియజేసుకుని మనందరం గర్వించాలి, హర్షించాలి. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన చిరంజీవి కుటుంబ సభ్యులకు, మెగా ఫ్యామిలీ మెంబర్లకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. అలాగే మేము చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు, డ్యాన్సులు చూసి ఎప్పటికైనా నేను చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కావాలా, ఎందుకంటే 100 మంది
సినిమా హీరోలు ఉంటారు, అలా కాదు. ఒక్కడిగా ఉండే చిరంజీవి ఫ్యాన్స్ కి ప్రెసిడెంట్ కావాలని నా ఒక కోరిక ఉండేది. నేను కులాలకు మతాలకు అతీతంగా ముస్లిం అయినా చిరంజీవి అంటే అంత అభిమానం. అలాగే ఆయన సినిమాలు చూస్తూ ఆయన ఏ విధంగా అయితే కష్టపడి పైకి వచ్చాడు, అదే విధంగా తాతలు, మనవళ్ళు, బాబాయిలు, చిన్నాళ్ళు, పెద్దనాళ్ళు ఎవ్వరి పేరు చెప్పుకొని పైకి వచ్చినాడు కాదు చిరంజీవి. అదే విధంగా మేము కూడా మా తాత, మా బాబాయ్, మా నాన్న పేరు చెప్పుకోము, మా పేరే వాళ్ళు చెప్పుకోవాలనే విధంగా మేము ఇవాళ చిరంజీవి అభిమానిగా ఈ రోజు నేను కౌన్సిలర్ అయినా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అయినా నా దిక్సూచి, నా గురువు గారు, నా దైవం మొత్తం చిరంజీవే. నా రాజకీయ జీవితానికి మొత్తం చిరంజీవి గారే. ఎందుకంటే ఆయనలాగే మేము కూడా పైకి వచ్చి, ఎలాగంటే ఒకప్పుడు నేను చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా, పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ గా వీరు నరసింహరావు ఉన్నప్పుడు మా జేబులో 100 మంది బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఉండేవి. ఏ హాస్పిటల్లో అయినా మాకు డాక్టర్లు ఫోన్ చేసేవాళ్ళు. మేము అదే విధంగా అక్కడికి వెళ్ళి బ్లడ్ ఎవరైనా డొనేట్ చేస్తారో వాళ్ళని తీసుకెళ్లి అక్కడ ప్రాణదానం అయ్యే విధంగా, తర్వాత నేత్రదానం, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన చిరంజీవి గారు మన ఆంధ్ర రాష్ట్రంగా కాదు భారతదేశానికి మరో మదర్ తెరిసా గారు ఏ విధంగా అయితే చేశారో దానికి ఎక్కువగా మనం మదర్ తెరిసా లాగా మన చిరంజీవి గారు చేశారు. ఆయన ఇంట్లో కూడా అన్నదమ్ములకు కూడా అట్లాగే సమానంగా చేశారు. చెల్లెళ్ళకి అందరికీ సమానత్వంగా చేసుకుంటూ పోతారు. కాబట్టి ఆయన అడుగుజాడలు నడిచి మనం కూడా మన కుటుంబ సభ్యులకి మనం కూడా అంతే కరెక్ట్ గా ఉండి చిరంజీవి అభిమానం మనం అనిపించుకోవాలా. ఎందుకంటే ఒక హీరోకి ఇంకో హీరోల అభిమానం ఉండేది ఈ ప్రపంచంలో ఒక చిరంజీవి మాత్రమే. ఇంకొకరికి ఎవ్వరికి ఉంటారంటే మీకు తెలీదు. ఒక హీరోకి ఇంకో హీరో అభిమాని ఉండాలంటే ఒక చిరంజీవి గారికి, ఇంకోటికి ఎవ్వరికి ఉండరు. ఇది నాకు ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చిరంజీవి గారికి 70వ కాదు 35వ 2024లో అప్పటి మంత్రి విడుదల రజని, మరిది విడుదల గోపి, అతని అనుచరులు, పలువురు వైసీపీ నేతలు టీడీపీ నేతల కార్యకర్తలతో కోటప్పకొండ వద్ద ఘర్షణకు పాల్పడిన ఘటనలో టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటు తనపై నమోదు చేసిన కేసు విచారణ కూడా పత్తిపాటి హాజరయ్యారు. విచారణ అనంతరం పత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. తాము నాయకుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆనాడు మా పార్టీ శ్రేణులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్నామని, ప్రభుత్వ కుట్రలను ఎదిరించామని, అక్కస్తోనే నాటి పాలకులు తమపై తప్పుడు కేసులు పెట్టారని పత్తిపాటి చెప్పారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న పెద్దల సూక్తి ప్రకారమే 52 రోజుల తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఫుల్ కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వచ్చారని, జగన్ కక్షపూరిత చర్యల్లో భాగంగా చంద్రబాబుపై నమోదు చేసిన కేసులతో పాటు తమపై జగన్ సహా ఇతర వైసీపీ నేతలు, అవినీతి పరులైన కొందరు నాయకులు పెట్టించిన తప్పుడు కేసులు కూడా త్వరలోని న్యాయస్థానంలో వీగిపోతాయని పత్తిపాటి స్పష్టం చేశారు. నాడు పోలీస్ వ్యవస్థ పంజరంలో చిలకలా మారి జగన్ నోటి పలుకులే పలికి ఆయన ఆడమన్నట్లు ఆడిందని, అదే వ్యవస్థ నేడు కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా, నిజాయితీ, నిర్భయత్వంతో ప్రజల రక్షణ కోసం సమర్థవంతంగా పనిచేస్తుందని పత్తిపాటి చెప్పారు. అధికార గర్వంతో ఆనాడు జగన్ చేసిన తప్పులకు ఇప్పటికీ కొందరు అధికారులు జైలు పయ్యారని, ముందు ముందు మరెందరో తమ జీవితాలను కారాగారంలో గడుపుతారో కాలమే నిర్ణయిస్తుందని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. అధికారం అనేది మనల్ని నమ్మి గెలిపించిన ప్రజల సంక్షేమానికి, మనం బతుకుతున్న రాష్ట్రానికి మంచి చేసేందుకు ఉపయోగించాలి కానీ వ్యక్తిగత స్వార్థాలకు, స్వలాభానికి వినియోగించడం ఎప్పటికీ మంచిది కాదని పత్తిపాటి పేర్కొన్నారు. నాదిండ్ల మండలంలోని నాదిండ్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం మరియు అవగాహన సదస్సును ఉద్యాన శాఖ, పల్నాడు జిల్లా మరియు గోద్రేజ్ అగ్రోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆయిల్ ఫామ్ అంటే నూనె పంట, మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉన్న పంట. ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి విదేశాల నుంచి 150 లక్షల టన్నుల పంట నూనెను దిగుమతి చేసుకుంటున్నారు. పామాయిల్ మొక్కలు నాటిన 4 సంవత్సరాల నుంచి కాపు మొదలై 30 సంవత్సరాల వరకు నిరంతరం దిగుబడితో నిరంతరం ఆదాయం వస్తుంది. దీనిలో తెగుళ్లు, చీడపీడలు ఇతర పంటలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఆయిల్ ఫామ్ ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటుందన్నారు. అలాగే కోతులు, అడవి పందులు బెడద ఉండదన్నారు. నేరుగా రైతుల నుండి కంపెనీ వారు రైతులు పండించిన ఆయిల్ ఫామ్ గెలను కొనుగోలు చేస్తారు. ఇతర పంటలతో పోలిస్తే ఖర్చు కూడా చాలా తక్కువగాను, ఖర్చు పోను ఎకరాకు నికరంగా 1 లక్షకు పైగా ఆదాయం మిగులుతుందని అలాగే జిల్లా ఉద్యానాధికారి ఐ వెంకట్రావు గారు మాట్లాడుతూ జిల్లాలోని 8 మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తుందని గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగా నాదెండ్ల మండలంలోని నాదెండ్ల గ్రామంలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా 5 ఎకరాలు ఈ రోజు ప్లాంటేషన్ చేయడం జరిగిందన్నారు. అలాగే ఆయిల్ ఫామ్ సాగు మరియు రాయితీ గురించి వివరించడం జరిగింది. ఆయిల్ ఫామ్ మొక్కల ఖరీదు పై 100% రాయితీతో 1 హెక్టార్ కి 150 మొక్కలు చొప్పున, విదేశీ మొక్కలకు 193 రూపాయలు, దేశీ మొక్కలైతే 133 రూపాయలు చొప్పున 29,000 రూపాయలు రాయితీ ఇవ్వడం జరుగుతుందని, సాగు ప్రోత్సాహాలలో భాగంగా హెక్టార్ కు 50% రాయితీపై 4 సంవత్సరాలు గాను 21,000 మించకుండా రాయితీ ఇవ్వబడుతుందన్నారు. అలాగే ఇతర పంట సాగుకు 4 సంవత్సరాలకు గాను 21,000 రాయితీ ఇవ్వబడను. బిందు సేద్యం ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు నియమ నిబంధనల ప్రకారం ఆయిల్ ఫామ్ సాగు చేసుకున్న రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలని సూచించారు. రైతులు ఖచ్చితంగా నీటి సరఫరా ఉండి, బోర్వెల్ సదుపాయం ఉండి,
ఎండాకాలంలో కూడా నీరు ఉండేటట్టు చూసుకుని రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవాల్సిందిగా కోరారు. పంట యొక్క మెలకువలు మరియు యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. అలాగే కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ద్వారా అమలు కాబడుతున్న పథకాలు, వాటి రాయితీ వివరాల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల PACS అధ్యక్షులు నల్లమోతు హరిబాబు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఐ వెంకట్రావు, గోద్రేజ్ కంపెనీ DGA శ్యామ్, చిలకలూరిపేట ఉద్యాన శాఖ అధికారి శ్రీలక్ష్మి మరియు నాదెండ్ల మండల RSK సిబ్బంది మరియు నాదెండ్ల గ్రామ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు వెంబడి ఉన్న అక్రమాలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ P. శ్రీహరిబాబు ఆదేశాల మేరకు నరసరావుపేట సెంటర్ నుంచి బైపాస్ రోడ్డు వరకు రోడ్డుకి ఇరువైపులా అక్రమంగా నిర్మించిన దుకాణాలు, ఇతర నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగింపు ప్రక్రియను చేపట్టారు. రోడ్డు వెంబడి ఆక్రమణ వల్ల ట్రాఫిక్ సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిర్వహించేందుకు ఆక్రమణల తొలగింపు ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తీర్ణం దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనదారులు, పాదాచారులు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆక్రమణల తొలగింపు చర్యలు నిరంతరం కొనసాగుతాయని, పట్టణంలో అన్ని వైపుల నుంచి ఆక్రమణ తొలగించి సుందరమైన సురక్షితమైన పట్టణంగా నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని 7వ వార్డు అధ్యక్షుడు షేక్ బాజీ సోదరి నుర్జహాన్ ఇటీవల మరణించగా శనివారం కృష్ణారెడ్డి డొంకలోని వారి ఇంటికెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, పఠాన్ సమద్, కందుల రమణ, గంగా శ్రీనివాసరావు, మద్దుమాల రవి, మద్దిబైన శివ, గట్టినేని రమేష్, షేక్ బాజీ, చెమిటి కంటెర పార్వతి, ఏలూరి తిరుపతయ్య, గొట్టిపాటి బాబు, జహంగీర్, బషీర్, పాపారావు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పట్టణంలోని చౌత్రా సెంటర్ శివాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి కన్యాకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. వాసవి జ్ఞాన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొని వరలక్ష్మి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు, పసవికంక పరమేశ్వరి ధర్మత్ సంఘం ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. చంద్రబింబం ఎంత అందంగా వికసిస్తూ ప్రకాశిస్తూ ఉంటుందో అమ్మవారి ముఖం అంత అందంగా ఉంటుందిగా. కొలలో విచ్చుకున్నటువంటి కలువ పుష్పాలు ఎంత అందంగా ఉంటాయో అమ్మవారి 2 కళ్ళు అంత అందంగా ఉంటాయిగా. అమ్మవారి శరీరంలో అణువణువు కూడా ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా మెరుస్తూ ఉంటాయో అమ్మవారి శరీరం అంతా కూడా ఆ విధంగా తడతడ మెరుస్తూ ఉంటుందిగా. ఆ శంఖ చక్రాలతోటి ఆ దివ్య సుందర విగ్రహాన్ని చూస్తుంటే అమ్మవారిని విశ్వం అంతా కూడా ఆమె నిండి ఉంటుందిగా. అంతటి దివ్య సౌందర్య రాశి శ్రీ మహాలక్ష్మీదేవి. అందుకే చూడండి, ఎక్కడైనా సరే అలంకార భూషితంగా ఉండేటువంటి భగవంతుడు ఎవరైనా అంటే విష్ణుమూర్తులు వారు. అటువంటి విష్ణుమూర్తుల వారిని కూడా లక్ష్మీనారాయణుడు అంటారు, కానీ నారాయణ లక్ష్మి అనరు, లక్ష్మీనారాయణుడు అంటారు. అంటే నారాయణుడు ఎంత అందంగా అయితే ఉంటాడో ఆ తల్లి కూడా అంతే అందంగా దివ్య సుందర విగ్రహంతో తలతల మెరిసిపోతూ ఉంటుంది అమ్మవారు. చిలకలూరిపేట పట్టణంలో 7వ వార్డు కృష్ణారెడ్డి డొంకకి చెందిన పూనాటి సుబ్బారావు అనారోగ్య నిమిత్తం వారింటికి వెళ్లిన వారిని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, పఠాన్ సమద్, కందుల రమణ, గంగా శ్రీనివాసరావు, మద్దుమాల రవి, మద్దిబైన శివ, గట్టినేని రమేష్, షేక్ బాజీ, చెమిటిగంటి పార్వతి, ఏలూరి తిరుపతయ్య, గొట్టిపాటి బాబు, జహంగీర్, బషీర్, పాపారావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి ఓ కార్ షెడ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పెట్రోల్, డీజిల్ కలిసినటువంటి ఆయిల్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది.
ఆగస్టు 27వ తేదీ బుధవారం వినాయక చవితి పండుగ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ముందుగా చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ సీసీ న్యూస్ తో మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా భక్తులు ఏర్పాటు చేసుకునే వినాయక చవితి మండపాలకు మరియు మండపాలు నిర్వహించే కమిటీ సభ్యులకు పలు జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో వినాయకుడి మండపాలు నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీస్ శాఖ మరియు సంబంధిత శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వినాయకుని మండపాలు నడిరోడ్డుపై పెట్టరాదన్నారు. అదేవిధంగా వినాయకుని ఎత్తు, బరువు మరియు మండపాలు ఎన్ని రోజులు కమిటీ సభ్యులకి పెడతారో వాటి పూర్తి వివరాలు నిమజ్జనానికి వెళ్లే రూట్ మ్యాప్ ఇలా ప్రతి ఒక్కటి పోలీసు వారికి ముందుగానే తెలియజేయాలన్నారు. ముఖ్యంగా డీజేలతో ప్రతిధ్వని చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వినాయకుని నిమజ్జనం రోజున వేషధారణతో ప్రతిధ్వని కలిగిస్తూ డీజేలతో మద్యం తాగుతూ విచ్చలవిడిగా ప్రవర్తన చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ చిలకలూరుపేట పట్టణ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి. ఈ నెల ఆగస్టు 27వ తారీఖు నుంచి కూడా వినాయక చవితి ప్రారంభమవుతున్నందున ఈ వినాయక చవితి పందిళ్ళు వేసుకునే వారికి మరియు వినాయక పండుగ జరుపుకునే అందరికీ కూడా మా తరఫున కొన్ని సూచనలు చేస్తున్నాం. అందరూ కూడా తప్పనిసరిగా ఎవరైతే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి మరియు సంబంధిత శాఖల అనుమతి కంపల్సరిగా తీసుకోవాలి. మీరు ఎక్కడైతే విగ్రహాన్ని పెడుతున్నారో ఆ స్థల వివరాలు, ఒకవేళ స్థలం యొక్క యజమాని దగ్గర నుంచి కూడా అనుమతి పత్రము, సంబంధిత శాఖల నుంచి కూడా అనుమతి పత్రాలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ విగ్రహం యొక్క ఎత్తు, బరువు, మీరు పెడుతున్న ప్లేసు, ఎన్ని రోజులు పెడుతున్నారు, తీసుకెళ్తున్న రూట్ మ్యాప్, మీరు ఏ రూట్ మ్యాప్ గుండా నిమజ్జనం చేసే రోజు నిమజ్జనం చేసే ప్లేస్కి తీసుకెళ్తున్నారో ఆ రూట్ మ్యాప్ వివరాలు ముందుగానే తెలియజేయాలి. ఏ ప్లేస్లో నిమజ్జనం చేస్తున్నారు, ఈ వివరాలన్నిటితో కలిపి ఆల్రెడీ మన హానరబుల్ సీఎం గారు మన గవర్నమెంట్ తరఫున వినాయకోత్సవ్.net యాప్ కూడా పెట్టారు. ఆ యాప్లో మీరందరూ ఫిల్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం డీజే కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి. నవేడేస్ డీజే విశృంఖలంగా ఎలా పడితే అలా మీరు సౌండ్ పెట్టడం వలన చుట్టే ఉండే పిల్లలు మరియు వృద్ధులు, అనారోగ్యంతో ఉండేవారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి ఈ డీజే యొక్క విపరీత ధ్వని వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని చెప్పేసి డీజేని ఎలా పడితే అలా విశృంఖలంగా ఉపయోగిస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. డీజేలు దయచేసి వాడవద్దని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మితిమీరి సౌండ్లు పెట్టి విచ్చలవిడిగా కానీ డీజేలను వాడినట్లయితే మాత్రం వెంటనే ఆ డీజేని సీజ్ చేస్తాం. వారి మీద కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటాం. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వినాయక చవితి మండపాల వద్ద ఉండే కమిటీకి మేము చేసే సూచనలు ఏంటంటే, మినిమం 5 మంది ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఒకరోజైతే ఒకరోజు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, ఇట్లా మీరు ఎన్ని రోజులైతే ఆ విగ్రహాన్ని పెడతారో అన్ని రోజులు కూడా విగ్రహ మండపం వద్ద మీరందరూ కూడా కమిటీ సభ్యులు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ విగ్రహం దగ్గరికి పూజలకు వచ్చే వాళ్ళు స్టాంపీడ్ జరగకుండా, తోపులాట జరగకుండా మీరు అక్కడ వాలంటీర్ సిస్టమ్ను ఫామ్ చేసుకోవాలి. మా పోలీసు వారు ఉన్నప్పటికీ కూడా మీరు కూడా ప్రొయాక్టివ్గా వాలంటీర్ సిస్టమ్ని పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా మీరు తీసుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు మాత్రమే మైక్ ఉపయోగించాలి. ఎందుకంటే చుట్టుపక్కల చాలామంది పిల్లలు చదువుకునేవారు ఉంటారు కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని పక్కవారికి ధ్వని కాలుష్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగను ఆనందంగా చేసుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడా కూడా పూజకు వచ్చే మహిళల పట్ల ఎవరైనా కుర్రకారు అసభ్యంగా ప్రవర్తిస్తే వారి పట్ల కూడా చాలా సివియర్ యాక్షన్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ మీడియా వేదికగా. అదేవిధంగా క్యూ లైన్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాలని కూడా చెప్తున్నాం. ర్యాలీ రోజు ఏదైతే ఊరేగింపుగా వెళ్తారో ఆ రోజు ఊరేగింపులో ఎవరూ కూడా మద్యం సేవించి పాల్గొకూడదని చెప్తున్నాం. ఎవరూ కూడా కర్రలు పట్టుకొని పాల్గొకూడదని చెప్తున్నాం. అదేవిధంగా ఊరేగింపు రోజు కావాలని గొడవలు పెట్టుకునే విధంగా ఎవరైనా యువత బిహేవ్ చేసినట్లయితే మాత్రం సివియర్ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగైన్స్ట్ దోస్ ఫెలోస్. అదేవిధంగా వర్గ మత కులాలను రెచ్చగొట్టే విధంగా గొడవలు చేసినా ఎక్కడా కూడా సహించేది లేదని కూడా చెప్తున్నాం. ఎస్పెషల్లీ యూత్కి మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే పండుగను పండుగలా జరుపుకోమని చెప్తున్నాం.
ఎవరితోనైనా మిస్బిహేవ్ చేసినా ఈ ఊరేగింపును ఆసరాగా తీసుకొని ఎటువంటి దుశ్చర్యకు పాల్పడినా సరే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పేసి ముందుగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ షాప్ యజమానులకు కానీ డీజే ఓనర్స్కి కానీ అదేవిధంగా ఈ వినాయక ఐడల్ మేకర్స్కి కానీ ఆర్కెస్ట్రా యజమానులకు కానీ వీళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేసాం. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి వద్ద బౌండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. వీరు కానీ ఏదైనా శృతి మించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా కాకుండా వెళ్ళినట్లయితే వాళ్ళ పట్ల కూడా తగు చర్యలు తీసుకోబడతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే పండగలా ఆనందంగా చేసుకోవాలి తప్పితే దీనిని ఆసరాగా తీసుకుని ఎవరు గొడవలు పడకూడదని చెప్పేసి పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి వర్యులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా చిలకలూరుపేట పురపాలక సంఘ కార్యాలయంలో టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫానీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, మున్సిపల్ ఉద్యోగులు కూడా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమర యోధులు, ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా చిలకలూరుపేట పురపాలక సంఘంలో కార్యాలయంలో ఇక్కడ వారి స్మృత్యర్థం నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా పురపాలక సంఘ చైర్మన్ గారికి, అట్లాగే కమిషనర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లకు, అలాగే పార్టీ నాయకులకు, మున్సిపల్ సిబ్బందికి అందరికీ ముందుగా నమస్కారాలు. మరి తెలుగువారిలో చెప్పుకోదగ్గ స్వాతంత్ర సమరయోధులు ఆనాడు ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది ఢిల్లీ వేదికగా, ఆ తర్వాత కలకత్తా వేదిక, మొదట్లో కలకత్తా వేదికగా జరిగేది. మరి బెంగాల్లో చాలామంది నాయకులు అక్కడ ఉద్యమాన్ని మొత్తాన్ని కూడా ముందుండి నడిపించేవాళ్ళు. అప్పుడు దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అంటే క్రియాశీలంగా వాళ్ళు ఎక్కువగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ పేర్లు వినిపించే రోజుల్లో మరి తక్కువ మంది బాగా జాతీయ స్థాయిలో పేరెన్నికన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల్లో మరి చెప్పుకోదగ్గటువంటి మరి అగ్రగణ్యుడు మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అట్లాగే మరి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి తమిళనాడు నుండి మనం విడిపోయి తెలుగు వారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి రాష్ట్రానికి మొట్టమొదట కర్నూలు రాజధానిగా ఏర్పాటైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి లబ్ధ ప్రతిష్ఠులు వారు. మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నేటి అంశం వర్షాకాల పరిశుభ్రతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ చంద్రశేఖర్, సిడిపిఓ కాంతకుమారి, ఎంపీడీఓ స్వరూపారాణి, ఏపీఎం రమేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, నాదెండ్ల పిఎస్సిఎస్ అధ్యక్షులు నల్లమోతు హరిబాబు, నాదెండ్ల సర్పంచ్ నాగలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మక్కెన సుబ్బారావు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ సమస్యలు లేకుండా సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, పారిశుద్ధ కార్మికులు లేకపోతే గ్రామాలు మురికి కూపంగా కూలిపోతాయని, అలాంటి పనిచేస్తున్న వారిని మనం గౌరవించుకోవాలని అధికారులు తెలిపారు. ప్రతిపక్షం వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వీరవనిత మహిళ 22వ వార్డు కౌన్సిలర్ ప్రమీణ అని మున్సిపల్ చైర్మన్ రవాణి అన్నారు. శనివారం చిలకలూరుపేట పురపాలక సంఘ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన 22వ వార్డు కౌన్సిలర్ ప్రమీలకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రమీలను ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ రవాణి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పట్టణంలోని ప్రముఖులు హాజరై కౌన్సిలర్ ప్రమీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, పట్టణ అధ్యక్షుడు సమద్ ఖాన్, అధికారులు, సిబ్బంది, 22వ వార్డు టీడీపీ నాయకుల బృందం తదితరులు పాల్గొన్నారు.
ఒకప్పుడు మన వీళ్ళు ఉన్నప్పుడు శివకృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు నల్లాల బుచ్చయ్య గారు ఉన్నప్పుడు చాలా కౌన్సిల్స్ చూస్తారు. వాళ్ళు సమస్య మీద ఫైట్ చేసేవాళ్ళు కౌన్సిల్ హాల్, కానీ అందరూ ఒకటయ్యేవాళ్ళు. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఈ యొక్క 4.5 సంవత్సరాల కాలంలో మేమంతా ఒకే తాటి మీద ఉన్నాం. అందుకు మరీ ముఖ్య కారణం ఏంటంటే ఈ 8 మంది కౌన్సిలర్స్ వాళ్ళ సమస్యలను అడిగేవాళ్ళే తప్పితే వాళ్ళు ఏ రోజు కూడా పరిమితి దాటి మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ 8 మందితో పాటు ఇప్పుడు మేము ఉన్నాము కూడా తెలుగుదేశంలో రావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళంతా కూడా చిన్న వయసు, మీరందరూ కూడా మంచి పనుల్లోకి వెళ్ళాలని, ఇంకా ఈ చిలుకలూరుపేట పట్టణానికి మీరు అనేక రకాలుగా సేవలు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మనస్ఫూర్తిగా కురుల ప్రమోద గారికి చిలకలూరుపేట పట్టణ ప్రజల తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, ఎవరైతే కౌన్సిల్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు. కురుల ప్రమేణ విషయంలో కేవలం ప్రమేణ పనితనం మాత్రమే గౌరవనీయులు పెద్దపల్లి పుల్లారావు గారు గుర్తించింది. ఎందుకంటే ఇందాక మల్లిబాబు గారు అన్నట్టు వాళ్ళ తాత గారు, వాళ్ళ తండ్రి, వాళ్ళ అన్న మా స్నేహితుడు. మీ దేశం అంటే మేము పార్టీ సేవకులు అనేవాడు. అలాంటి ఫ్యామిలీ కురుల ప్రమీణ గారు. గతంలో కౌన్సిలర్ అనే కొత్తలో ఇప్పుడు కౌన్సిలర్లో కావచ్చు, మా పార్టీ కార్యక్రమంలో కావచ్చు, ఏదన్నా 4 మాటలు మాట్లాడమంటే 2 మాటలు మాట్లాడి ముగించేసేది. అప్పుడేమో కంగారు పెట్టాడు, ఇప్పుడేమో మమ్మల్ని కంగారు పెట్టిస్తుంది. అంత చక్కగా అంటే ఒక షార్ట్ గ్యాప్ లో, షార్ట్ టైంలో రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి రాజకీయంలోకి రావడం, గెలవడం, ఈరోజు ఒక మంచి పదవి అధిష్ఠించడం నాకు తెలిసి చాలా షార్ట్ గ్యాప్ ప్రమేయాకి. కేవలం ప్రమేయ విషయంలో షార్ట్ గ్యాప్ కావచ్చు, కానీ ఈ వారసత్వం అనేది వాళ్ళ తాత దగ్గర నుంచి ఆ బెట్లో ఉంది. ప్రతిపాటి పుల్లారావు గారు మా కుటుంబం మీద అభిమానంతో నేను చేసిన కష్టానికి ప్రతిఫలం గుర్తించి ప్రతిఫలం ఇచ్చారనుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ పనిని నేను సమర్థవంతంగా పనిచేసి ఇప్పుడు ఇంతవరకు ఒక వార్డులోనే చేశాను. మిగతా వార్డుల్లో కూడా పట్టణ మహిళా అధ్యక్షురాలు గారు కాబట్టి మిగతా వార్డుల్లో కూడా అలాగే పనులు చేసి నేను ప్రతిపాటి పుల్లారావు గారికి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. సమర్థవంతంగా పనిచేయాలని కూడా కోరుకుంటున్నాను. ఒక కౌన్సిలర్ గా ఇన్ని రోజులు చేశాను. ఈ కౌన్సిలర్ గా పదవి ఎలా వచ్చిందంటే, అది అసలు మా వార్డులో 22వ వార్డులో ఎలక్షన్ జరిగిందంటే ఎమ్మెల్యే గారి ఎలక్షన్ కూడా అంత కష్టంగా జరిగిందో లేదో నాకు తెలియదు. నా చిన్నతనం నుంచి నేను ఎలక్షన్, మా ఇల్లు ఒక రాజకీయంలోనే ఉన్నాం. మేము 40 సంవత్సరాల నుంచి మా నాన్న మాకు సంపాదించింది ఏమి లేకపోయినా ఒక గౌరవం, గుర్తింపు తెచ్చారు. ఇన్ని రోజుల నుంచి రాజకీయం చూసాం కానీ ఇటువంటి ఎలక్షన్ నేను ఎప్పుడూ చూడలేదు. ఒక ఎమ్మెల్యే గారి ఎలక్షన్ కూడా ఇలా జరగవు. నన్ను కానీ, మధ్యపోయిన శివనన్ను కానీ, కోటిరెడ్డి అన్నను కానీ ఎవరినైనా వార్డులో ఎన్ని ఓట్లు పోలేనియో నాకు తెలుసు. వైశాఖులు ఎంతమంది బయటకు వచ్చి ఎంతమందిని భయపెట్టారో, ఎన్ని ఓట్లు పడ్డాయో అన్నీ నాకు తెలుసు. ఎందుకంటే నేను మా నాన్న ఎలా గ్రౌండ్ వర్క్ చేశాడో నేను కూడా నాకు ఇచ్చిన బాధ్యతకి అలాగే గ్రౌండ్ వర్క్ చేశాను. మధ్యపోయిన శివన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి ఉదయం జరిగితే సాయంకాలం వాళ్ళ అబ్బాయిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇవన్నీ నన్ను నిలబెట్టి నాకు సపోర్ట్ చేసి చేసినందుకే. ఇలా వారిలో టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు మాకు, గోపిదేశ్ శివ. నేనెవరో కూడా తెలియదు, నా వెంట పుచ్చుకొని నన్ను ఇల్లు తిప్పాడు, తిరిగాడు. వాళ్ళ హస్తమే నా వారిలో ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎంత చేశారు, మధుబన్ శివన్న కానీ, కాలంకోట అన్న కానీ, శివ ప్రెసిడెంట్ శివన్న కానీ అందరూ వాళ్ళ చెల్లెలు, సొంత చెల్లెలుగా, మా అన్నయ్యకి ఇచ్చిన మాట ప్రకారం సొంత చెల్లెలుగా నన్ను చూసుకుంటారు. ఇప్పుడు కూడా చూసుకుంటారు.
నేను వాళ్ళకి చెప్పకుండా ఈనాటి వరకు కూడా ఒక్క పని కూడా చేశానని నేను అనుకోవటం లేదు. ప్రతిదీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు సంబంధించింది కాకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళకి అలాగే చెప్తాను. వాళ్ళు ఎలా అన్నా రిసీవ్ చేసుకోనండి. నేను మాత్రం నా బాధ్యతగానే చేశాను. అటువంటి పనులు చేశాను. నేను వాటిలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏం సమస్య ఉంది అని అడిగి తెలుసుకొని మరి అది అయిపోయేదా కూడా నాకు బండి లేదు, నాకు అండ లేదు. నేనైనా కూడా అలాగే తిరిగి అలాగే చేసుకొచ్చాను. అది గుర్తించి ప్రతిపాటి పుల్లారావు గారు నాకు నా కష్టాన్ని గుర్తించి పదవి ఇచ్చారని అనుకుంటున్నా కానీ నేను ఇది ఒక హోదాగా మాత్రం అనుకోవటం లేదు. నేను పని చేస్తున్నాను, ఇంకా పని చేయాలని అనుకుంటున్నాను. చిలకలూరుపేట తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరగనుంది. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వైద్య శిబిరం జరుగుతుందని తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ వైద్యులు తెలిపారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కల తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ నందు వైద్య శిబిరం జరుగుతుందని డాక్టర్లు తేజస్విని, శ్రీనివాస్, నిశాంత్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక రోగాలకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి తగు సలహాలు, సూచనలు ఇస్తామని వైద్యులు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో ఈసీజీ, 2D, ఏకో అవసరమైన వారికి 1200 రూపాయల విలువ గల టెస్టులను 600 రూపాయల వరకే చేయబడును. ఎముకలు బలంగా చూపే BMD స్కానింగ్ ఉచితంగా చూడబడును. విటమిన్ B12, విటమిన్ D3, కాల్షియం పరీక్షలు కూడా అవసరమైన వారికి 3200 రూపాయల విలువ గల పరీక్షలను కేవలం 1600 రూపాయలకే చేస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ వైద్యులు కోరారు. అదేవిధంగా క్లినిక్స్ నందు గుండెకు సంబంధించిన విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాధించిన డాక్టర్ జెల్లపల్లి తేజస్వి వైద్య సేవలు అందిస్తారు. ఆర్థోపెడిక్ విభాగం నందు డాక్టర్ శ్రీనివాస్, నిశాంత్ వైద్య సేవలు అందించనున్నారు. వివరాలకు 9494969797 ను సంప్రదించవచ్చని డాక్టర్లు తెలిపారు. చిలకలూరుపేట తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ వారి ఉచిత మెగా వైద్య శిబిరం 24/8/2025 ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉచితంగా చూడబడును. ఈ ఉచిత మెగా శిబిరం నందు ఈసీజీ, 2D ఎకో అవసరమైన వారికి 1200 రూపాయలు విలువ గల వైద్య పరీక్షలు 600 రూపాయలకు చేయబడును. ఎముకలు బలం చూపే BMD స్కాన్ ఉచితంగా చూడబడును. విటమిన్ B12, విటమిన్ D3, కాల్షియం పరీక్షలు అవసరం వారికి 3250 రూపాయలు విలువ గల వైద్య పరీక్షలు 1625 రూపాయలకు చేయబడును. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చిలకలూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోగలరు. తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ నందు కార్డియాలజీ విభాగం నందు డాక్టర్ తేజస్వి జల్లేపల్లి MD జనరల్ మెడిసిన్, DM కార్డియాలజీ గోల్డ్ మెడలిస్ట్, ఆర్థోపెడిక్ విభాగం నందు డాక్టర్ శ్రీనివాస్, నిశాంత్ MBBS MS ఆర్థోపెడిక్స్, కాంప్లెక్స్ ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ చూడబడును. తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్, ఎన్ఆర్టీ సెంటర్, హెచ్పీ పెట్రోల్ బంక్ ప్రక్కన, చిలకలూరుపేట. వివరాలకు సంప్రదించండి 9494969797. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షించే ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి ఆలోచనతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ప్రజలు తమ చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో ఒకరికొకరు పోటీ పడాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. 3వ శనివారాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 7వ వార్డులోని స్థానిక మున్సిపల్ సిబ్బంది నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పత్తిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల అవగాహన నిమిత్తం మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించిన అనంతరం పత్తిపాటి మాట్లాడారు. ప్రజలకు ఎటువంటి లేకుండా స్థానిక మున్సిపల్ సిబ్బంది చెత్త తొలగింపు, డ్రైన్ల శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దోమలు వృద్ధి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పట్టణంలో ఖాళీ స్థలాల్లో మురుగు, చెత్త లేకుండా చూడాలని పత్తిపాటి సూచించారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా చుట్టూ ఉండే పరిసరాలను, విధుల్ని శుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మానాలని, ప్రజలు తమ ఆలోచనలు మార్చుకోకుంటే ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని పత్తిపాటి స్పష్టం చేశారు. స్వచ్ఛంద్రలో భాగంగా స్వచ్ఛ చిలకలూరుపేటను ఆచరణలో సాధ్యం చేసినప్పుడే రాష్ట్ర స్థాయిలో మన పట్టణం, మన ప్రాంతం పేరు ప్రఖ్యాతులు ఇనువడిస్తాయని పత్తిపాటి ప్రజలకు దిశానిర్దేశం తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమాద్ ఖాన్, మద్దుమల్ల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, జనసేన నాయకులు పెండ్యాల బాలాజీ, వార్డు కౌన్సిలర్ చెవిగంటి పార్వతి, వార్డు నాయకులు షేక్ బాజీ, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి 3వ శనివారం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, అనారోగ్యం దరిచేరకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఈ శనివారం డ్రైన్స్ క్లీన్ చేయాలి, దోమలు నివారించాలి,
ఫాగింగ్ చేయాలనేటువంటి పిలుపునివ్వటం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఎవరి బజార్లో వాళ్ళు, ఎవరి ఇంటి ముందు వాళ్ళు డ్రైన్స్ కనుక ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా క్లీన్ చేసుకోగలిగినట్లయితే అందరికీ ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరికి వారు ప్రభుత్వమే చూసుకుంటుంది, ప్రభుత్వాధికారులే చేస్తారనేటువంటిది కాకుండా ఎవరికి వారు తన వంతు బాధ్యతగా కూడా భాగస్వాములు కాగలిగినట్లయితే ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఇక్కడ స్వచ్ఛ చిలకలూరిపేట అయ్యేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ కూడా అందరూ దీంట్లో పాల్గొని అధికారులు చేసేటువంటి దానికి తోడుగా ఉండి ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు, ఎవరి బజార్లో వాళ్ళు, ఎవరి గ్రామంలో వాళ్ళు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ పరిశుభ్రత భాగంలో పాల్గొనాలని అందరినీ కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి ఆలోచనలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. బాబు గారు ఆలోచన చేసేది ఏదైనా ఇప్పటికిప్పుడు అందరికీ రుచించకపోయినా భవిష్యత్తులో బాబు గారి నిర్ణయాలే గొప్ప నిర్ణయాలని అందరూ కూడా కీర్తించేటువంటి అవకాశం ఉంది. స్వచ్ఛ చిలకలూరుపేట లాగానే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, అదేవిధంగా P4 ఈరోజు కొంతమంది ఎగతాళి చేయవచ్చు. కానీ భవిష్యత్తులో P4 వల్ల లబ్ధి పొందేటువంటి బంగారు కుటుంబాలు చంద్రబాబు గారిని భవిష్యత్తులో కీర్తించబడతాయి. దేశానికే P4 ఒక రోల్ మోడల్గా చంద్రబాబు గారి ఆలోచన, రేపు ప్రధానమంత్రి మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా దీన్ని అనుసరించేటువంటి అవకాశం, దేశవ్యాప్తంగా కూడా దీన్ని ప్రమోట్ చేసేటువంటి అవకాశం కూడా రాబోతూ ఉంది. కాబట్టి ముందు చూపుతో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రధానమంత్రి మోడీ గారు కూడా అభినందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటు P4లో కానీ ఇటు స్వచ్ఛాంధ్రలో కానీ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీకి కీలక పదవులు దక్కుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత బీజేపీ నాయకులకు ఈ పదవులు కేటాయిస్తున్నారు. తాజాగా చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీలో టీడీపీ నేతలకు సమానంగా బీజేపీ నేతలు కూడా పదవులు కేటాయించారు. మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గా బీజేపీ నాయకురాలు నెల్లూరి శాంతిప్రియను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ నెల 24వ తేదీన ఆదివారం చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గా శాంతిప్రియ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు కూటమి నేతలు అభినందనలు తెలిపారు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.